వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. సో మీరు అన్నట్టు ప్రపంచం అంతా సంబంధాలను ఆర్థిక సంబంధం అవ్వచ్చు, కానీ మాధురి దువ్వాడ శ్రీనివాస్ది ఆర్థిక సంబంధం కాదు, అక్రమ సంబంధం. పిల్లల్ని కన్నం వరకే మన బాధ్యత. వాళ్ళ తలరాతలు మన కన్నే, వారు ఏమవుతారో పెద్ద అయితే ఏం చేయగలరో మనం ఏం చెప్పలేం. కానీ పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు. మీకు ఇంకా ఒక బాధ్యత ఉన్నట్టుంది కదా. ఇంకొక పాప పెళ్లి ఉంది శ్రీనివాస్ గారు, ఆమె పెళ్లి ఫస్ట్ ఆమె మ్యారేజ్ చేస్తాం. ఆమె అటు చూడు, ఆవిడ బయటికి వెళ్ళిపోవాలి, మా డాడీతో మేము ఉండాలి అంతే. ఆమెకి ఎలాంటి రైట్ లేదు. చట్టపరంగా వస్తుందా రాదా అవన్నీ అనవసరం. చెప్తున్నాను కదా, మా ఇద్దరం మానసికంగా పెళ్లి అయిపోయింది, మా ఇద్దరం భార్యాభర్తలమే. దీన్ని ఎవ్వరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. లీగల్ గా జరగలేదు. మీకు పబ్లిక్ గా మీకు పెళ్లి కావాలంటే లీగల్ గా చేసి చూపిస్తాం అంటున్నాను. మేమైతే బరి తెగించావు, నీకెక్కలేదు. బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా?